ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అహంకార దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై తెలుగు తమ్ముళ్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా మరోసారి కడప జిల్లాలో పచ్చదనం రెచ్చిపోయింది. నందలూరు మండలం చింతకాయలపల్లిలో గంగినాయుడు కుటుంబం అతని మద్దతుదారులపై దాడికి తెగపడ్డారు. రాడ్లు కర్రలతో విచక్షణారహితంగా కుట్టారు. ఈ ఘటనలో గంగినాయుడు కుమారుడు శంకరయ్య సహా మొత్తం 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు ఇంట్లోకి చొరబడి డబ్బు సొమ్ము దోచుకెళ్లారు. బీరువాను బద్దలు కొట్టి 4.5 లక్షల నగదు 25 తులాల బంగారు నగలతో ఉడాయించారు. ఇసుక అక్రమ రవాణాకి అడ్డుపడుతున్నందుకే తమపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ద్వారా ఇన్ఫర్మేషన్ పక్కనైంది. వాళ్ళు అక్రమిస్ కడ్డొస్తున్నారని వాళ్ళు వెంగనాడు ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చి వెంగనాడు ఇల్లు పగలగొట్టి వెంగనాడు ఇల్లు పగలగొట్టారు. బాగుపడుతుంటే వెంగనాడు వాళ్ళ మీద కొట్టి వాళ్ళ కూతురు కూడా తన్ని ఈ ఇల్లు కూడా పగలగొట్టేసి దౌర్జన్యం చేస్తారు. ఇది కూడా స్థైర్య విహారం చేస్తున్నారు. ఇంతవరకు పోలీసులకు చెప్పి కనీసం 3 గంటల క్రితం ఇంతవరకు పోలీసులు ఒక్కరు కూడా అవ్వలేదు. ఏమంటే మేము స్థైర్య విహారం చేస్తామని చెప్పి మీరే పోలీసులు అధికార పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు చెప్పడంతో పోలీసులు కూడా ఊళ్ళోకి ఎంటర్ కాకుండా వాళ్ళు దౌర్జన్యంగా పోలీసు చేయడము పరుగులు అవ్వటము కిటికీ దోషం చేస్తారు.